లైఫ్ కి స్వాగతం. మీ ఆరోగ్య నేస్తం. ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి. కోవిడ్ గురించి వరుస పెట్టి మాట్లాడుకున్న రోజుల నుంచి బయటపడి మాస్కులు లేనిదే జీవితం లేదు అనే పరిస్థితి నుంచి మనం బయటపడినాం. మళ్ళీ ఏం జరుగుతుంది సార్? మనకి కోవిడ్కి జరిగినటువంటి భీకర పోరాటంలో మనం నిర్ణయాత్మకమైనటువంటి విజయాన్ని సాధించాం, అందులో అనుమానం లేదు. అయితే ఈ నిర్ణయాత్మకమైనటువంటి విజయాన్ని సాధించినప్పటికీ కోవిడ్ కూడా ఏమీ తక్కువ తినలే. అది ఏ రకంగా తన అస్తిత్వాన్ని కాపాడుకోవాలి అనేటటువంటి ప్రయత్నంలో అనేకమైనటువంటి జన్యు మార్పులు పొందుతోంది. దీన్నే వాటి మ్యూటెంట్స్ అంటాం. ఈ మార్పులు ఎప్పుడైతే పొందుతున్నాయో, ఈ మార్పులు ఎందుకు పొందుతోంది? తిరిగి తన అస్తిత్వాన్ని కాపాడుకోవడం కోసం, తిరిగి తన దాన్ని ఉత్పత్తి చేసుకోవడం, ఎక్కువ సంఖ్యలో తమ కణాలను ఉత్పత్తి చేసుకోవడం, దాని గురించి ఇలా ఎవల్యూషన్ అవుతూ ఉంటుంది. దీన్నే ఎవల్యూషన్ అంటారు. అవును. ఈ ఎవల్యూషనరీ ప్రాసెస్లో మనకి దానికి పోరాటం పూర్తిగా ఆగిపోలే. రైట్. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం ఇంతవరకు మనం మాట్లాడుకున్నది ఏమిటంటే కోవిడ్ పాండమిక్గా ప్రారంభమైంది, ఎండమిక్గా వచ్చింది, ఇలా రకరకాలుగా మనం మాట్లాడుకున్నాం. అవును. ఆ పాండమిక్ విపరీతంగా ప్రపంచానంతటినీ కుదిపేయడం కూడా మనం చూసాం. అవును. ఈ పోరాటం ఎంత భీకరమైనదో మనం ఎవరికి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. అందరూ ఎవరి మట్టుకు వాళ్ళు అనుభవించారు. ఇళ్లలోంచి బయటకు కదలలేక మాస్కులు పెట్టుకొని ఫిజికల్ డిస్టెన్స్లు పాటిస్తూ వీటన్నిటికీ మించి వ్యాక్సినేషన్లు వేయించుకుంటూ ఇలా ఇన్ని రకాలుగా మనం అనేక రకాలైనటువంటి జాగ్రత్తలు తీసుకుని అనేక రకమైనటువంటి ఔషధాలను సాధించి వాటిని సృష్టించి వీటిలన్నింటినీ వినియోగం చేసిన తర్వాత దాన్ని కొంతవరకు నియంత్రించగలిగాము అనేటువంటి ఊపిరి పీల్చుకునే పరిస్థితుల్లో రైట్ మధ్యలో మనకు వచ్చినటువంటి నిర్ణయాత్మకమైనటువంటి విజయం ఎక్కడ దాకా వచ్చిందంటే ఓమిక్రాన్ దాకా వచ్చింది. అవును. ఓమిక్రాన్ వాజ్ లాస్ట్ ఓమిక్రాన్ అనేటువంటిది ఒక చివరిది. అయితే ఈ ఓమిక్రాన్కి అంత ముందుకి ఇప్పుడు ఇంతవరకు మనం ఏమనుకున్నాం, కోవిడ్ ప్రపంచానికి కోవిడ్ ముందు, ప్రపంచం కోవిడ్ తర్వాత అన్న విషయం మాట్లాడుకునేవాళ్ళం. ఈ ప్రత్యేకించి ఈ పాండమిక్ గురించి మాట్లాడుకోవాలి అంటే ఓమిక్రాన్ ముందు, ఓమిక్రాన్ తర్వాత అన్న విషయంలోకి రావాలి. ఎందుకంటే శాస్త్రీయంగా పరిస్థితి ఏమవుతుందంటే ఓమిక్రాన్ ముందు కనుక మనం మ్యూటేషన్స్ చూసినట్లయితే 1-2 మ్యూటేషన్స్, 4 మ్యూటేషన్స్, 5 మ్యూటేషన్స్ స్పైక్ ప్రోటీన్లో వస్తూ ఉండేవి. అవును. ఈ స్పైక్ ప్రోటీన్ అంటే ఏమిటి? ఏ ప్రోటీన్ అయితే ఈ వైరస్ కణాన్ని మన శరీరాల్లోకి పంపించడానికి సూదిలా పనిచేస్తుందో దాన్ని స్పైక్ ప్రోటీన్ అన్నారు. దానికి ఒక రిసెప్టార్ ఉంది, అంటే ఆ స్పైక్ ప్రోటీన్ని గ్రహించేటటువంటి గ్రాహకం ఉంది కణం మీద. ఏ ఏ కణాల మీద ఈ గ్రాహకాలు ఉన్నాయో ఆ గ్రాహకాలకు వెళ్ళి ఆయా కణాల్లో ఇన్ఫెక్ట్ చేయగలిగేటువంటి శక్తి కోవిడ్కి ఉండేది. అంచేత మనం ఏం చేసాము, ఆ గ్రాహకాలు పని చేయకుండా ఉండేటట్టుగా వ్యాక్సిన్లు తయారు చేసి రైట్ దానికి ఇమ్యూనిటీ పెంచి శరీరాలకి మనం అందరికీ దాంతో సరిపడే కవచాలను తయారు చేసుకుని దాన్ని మన జోలికి రాకుండా చాలా మటుకు నియంత్రించగలిగాం. ఇప్పుడు ఏమైంది, అటువంటి 1-2 మ్యూటేషన్స్, 3-4 మ్యూటేషన్స్ కాకుండా భారీ స్థాయి మ్యూటేషన్స్ని తయారు చేయడం మొదలుపెట్టింది. అంటే ఇది ఎవల్యూషనరీ ప్రాసెస్లో ఇది ఒక ఘట్టం దానికి. అంటే ఇప్పుడు 29 మ్యూటేషన్స్ వచ్చాయి, 28 మ్యూటేషన్స్ వచ్చాయి. ఇప్పుడు వచ్చినటువంటి మ్యూటేషన్స్ కూడా రమారమే 30 మ్యూటేషన్స్ దాకా ఉన్నాయి ఇంత ముందు ఉన్నటువంటి వేరియంట్స్ చూస్తే. అంటే అది ఏం చేస్తోంది, ఒక మ్యూటేషన్ తోటి 2 మ్యూటేషన్స్ తోటి సాగనప్పుడు వైరస్లో కూడా అనేకమైనటువంటి మ్యూటేషన్స్ ఈ స్పైక్ ప్రోటీన్లో వస్తున్నాయి. ఏదో రకంగా తన అస్తిత్వాన్ని కాపాడుకోవడం కోసం ఈ రకమైనటువంటి మ్యూటేషన్స్ని పొందుతూ సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్ కావడం కోసం అని చెప్పి వైరస్ కూడా తన వంతు ప్రాప్తత చేస్తోంది. అవును. ఇటువంటి యుద్ధంలో ఏం జరుగుతుందంటే మనకి ఓమిక్రాన్ అనేటువంటిది వచ్చినప్పుడు మన దేశంలో మనం ఓమిక్రాన్ వచ్చినప్పుడు ఎక్కువ మందికి ఇన్ఫెక్ట్ చేస్తోంది. ఇది ఇమ్యూనిటీని కూడా దాటి ఇమ్యూనిటీని కాదని ముందుకు వెళ్ళేటటువంటి శక్తికి వచ్చింది. ఇలా రకరకాల మాటలు మాట్లాడుకున్నాం. ఆ మాట్లాడుకున్నప్పుడు ఏమైంది, ఒమిక్రాన్ మన దేశంలో వచ్చినప్పుడు చాలామందికి 1-2 కేసుల్లో తప్పితే మరణాల సంఖ్య ఏమీ రమారమిగా లేదు. దానికి కారణం ఏమిటి, మనం అప్పటికే దేశంలో ఉండేటువంటి ప్రజలకి సరైనటువంటి హెర్డ్ ఇమ్యూనిటీ వచ్చింది, వ్యాక్సినేషన్ ఇచ్చాం, ఇలా రకరకాలుగా మనం సమయమాత్రం అయిపోయి రెడీగా ఉన్నాం. అంటే కోవిడ్ వచ్చినా మనం ఏమీ చేయలేదు అనేటటువంటి స్థితికి మనం వచ్చేసాం. అవును. అప్పుడు కోవిడ్ తన రూపాంతరం మొదలెట్టింది. ఈ ఒమిక్రాన్ తర్వాత వచ్చినట్టు అదే ఒమిక్రాన్ వేరియంట్ మీరు చైనాలో కనుక చూసినట్టయితే ఒమిక్రాన్ వేరియంట్ వల్ల మరణాలు వచ్చిన వాళ్ళు ఉన్నారు. అవును. అంటే ఇక్కడ ఏమైనమాట, మనం తయారు చేసినటువంటి వ్యాక్సిన్లు బాగా అత్యంత ప్రభావితంగా పనిచేసాయి అని చెప్పడానికి ఇది ఒక ముఖ్యమైనటువంటి ఉదాహరణ. అంటే ఇప్పుడు ప్రపంచంలో ఇతర దేశాలతో కనుక పోల్చినట్లయితే కోవిడ్ని మనం చేసినటువంటి యుద్ధం అత్యద్భుతంగా ఉంది. భారతదేశం కోవిడ్ మీద చేసినటువంటి యుద్ధం అత్యద్భుతంగా పనిచేసింది. అదే వ్యాక్సిన్ మరి వాళ్ళు తయారు చేశారు.
ఎటొచ్చి టెక్నాలజీలు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకమైనటువంటి టెక్నాలజీ వాడడం వల్ల తయారు చేసిన వ్యాక్సిన్లు ఉంటాయి. వ్యాక్సిన్లు అందరూ రికార్డు స్థాయిలో తయారు చేశారు. అవును, రికార్డు స్థాయిలో ఒక సంవత్సరం వచ్చేటప్పుడు వ్యాక్సిన్లు తయారు చేసుకున్నాం. వీటిలన్నింటినీ ప్రపంచంలో ఉన్న దేశాలన్నింటికి వాడకం మొదలెట్టాం. మరి అదే ఒమిక్రాన్ వేరియంట్ చైనాలో కొంతమంది మరణాలకు కూడా దారితీసింది. అంటే మనం ఉత్పత్తి చేసినటువంటి మన దేశంలో తయారైనటువంటి స్వదేశీయంగా తయారు చేసుకున్నటువంటి మన వ్యాక్సిన్లు మనకు అత్యద్భుతమైనటువంటి ఫలితాలను ఇచ్చాయి. అంటే ఇది ఇక్కడ మనం అండర్లైన్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే శాస్త్ర సాంకేతిక రంగాల్లో భారతదేశము, భారతీయ శాస్త్రవేత్తలు, భారతీయ వైద్యులు ప్రపంచంలో ఎవరితోటి ఏ రకంగా సెకండ్ కాదు, మనకు వచ్చినటువంటి సమస్యను మనమే నిగ్రహించుకోగలము, మనమే పరిష్కరించుకోగలము అనేటటువంటి ఒక ఆత్మనిర్భర స్థితికి వచ్చాం ఈ రంగంలో. ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.